నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో జరుగుతూ ఉన్న యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మేము నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాము. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి ఏదైతే ఉందో దానిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన చేయడం జరిగింది. ఇరాన్తో యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలనేది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పరస్పరంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ వివాద పరిష్కారం పైన నెతన్యాహుకు సలహా ఉంటుందని చెప్పారు. ఇది పరస్పరం మేము మాట్లాడుకున్న తర్వాత సరైన సమయంలో మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మేము ప్రతిదీ పరిగణలోకి తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మేము నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాము. ఇది స్వల్పకాలిక విహారయాత్ర అని చెప్పేసి తెలపడం జరిగింది. ఇరాన్ పైన మేము చేస్తూ ఉన్న దాడులు ఏవైతే ఉన్నాయో అది స్వల్పకాలిక విహారయాత్ర మాదిరిగా మాకుందని చెప్పేసి అమెరికా ఇరాన్ పైన మనం చూసుకుంటే అనుకున్న దానికంటే ముందే విజయం సాధించిందని చెప్పేసి, అలాగే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి దాడులు ప్రారంభమైన తర్వాత మేము అనుకున్న దానికంటే వేగంగా మేము ఇరాన్ పైన ఆధిపత్యం చెలాయిస్తూ యుద్ధంలో ముందుకు దూసుకు వెళుతూ ఉన్నామని చెప్పేసి, అలాగే ఇరాన్ పైన మరిన్ని దాడులు చేస్తాము, అలాగే ఈ యొక్క దాడులు మరో 2-3 వారాల పాటు కొనసాగవచ్చని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. మేము ఇప్పటికే అనేక విధాలుగా గెలిచాము, కానీ ఇంకా మేము పూర్తి స్థాయిలో గెలవలేదని చెప్పి ట్రంప్ అన్నారు. ఇరాన్ పైన అంతిమ విజయం కోసం ఆయన పిలుపునిచ్చారు. శత్రువు పూర్తిగా మరియు నిర్ణయాత్మకంగా ఓడిపోయే వరకు యుఎస్ లొంగదని చెప్పేసి ట్రంప్ తెలపడం జరిగింది. ప్రస్తుతం చర్చలని చెప్పేసి ఇవని చెప్పేసి మాకు ఎన్నో ప్రపోజల్స్ వస్తూ ఉన్నా సరే కానీ వాటిని తిరస్కరిస్తూ ఉన్నాము. బేషరతుగా ఇరాన్ లొంగిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి మేము సహాయం చేస్తామని చెప్పి ట్రంప్ ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.